రైతు స్నేహకు స్వాగతం. వెంకటేశ్వర్ గారు, సేంద్రియ ఉత్పత్తుల మార్కెట్ ధర సరిగ్గా లేకపోవడం ఒక పెద్ద సమస్యగా మారింది. దానికి కారణం ఏంటి? దాని పరిష్కారం ఏంటి? ప్రతి ఒక్క వస్తువుకి తను మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ప్రతి ఒక్క వస్తువుకి తనే ధర నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. కానీ రైతుకు మాత్రం అలాంటి అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి రైతు పండించే కూరగాయల దగ్గర నుంచి పప్పులు కానీ బెల్లం కానీ అన్నిటి కూడా బేరవాడే చేస్తున్నారు, బేరవాడే కొంటున్నారు. బజార్లోకి వెళ్తే చిన్న కూరగాయ ఎప్పుడన్నా ఒక రేటు కనుక టమాటా ఒకసారి 50 రూపాయలు 100 రూపాయలు పెరిగితే అమ్మో 50 రూపాయలు అంటారు. అంటే అదే టీవీ కావచ్చు, లేదంటే ఇంట్లో ఫ్రిడ్జ్ కావచ్చు, లేదంటే ఇంకా ఇతర వస్తువులు కావచ్చు, అన్ని వస్తువులు ధరలు పెరిగినా వాటిని అడిగే ఎవరు లేరు, వాళ్ళని అడగడానికి ఎవరు కూడా సాధించరు. కానీ రైతు కనుక పండించి తను రాత్రి మగుళ్ళు కష్టపడి వాననగా ఎండనగా అంత కష్టపడి పనిచేసినప్పుడు తనకు ఉన్న విలువని తనకిస్తే హాయిగా ఉంటాడు. ఎప్పుడైనా రోజు రేటు రావచ్చు, ఒక్కొక్క ఎగుమతుల్లో కానీ దిగుమతుల్లో కానీ కొన్ని తేడాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రేటు వస్తుంది. ఒక్కోసారి ఒక పంట దిగుబడి రాకపోవచ్చు, ఒక్కొక్క ఏరియాలో పంట దిగుబడి తక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఒకసారి అల్లం విపరీతంగా రేటు ఉండొచ్చు, మిర్చి రేటు ఉండొచ్చు. అట్లా కాలానుగుణంగా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. పంటలు కూడా దిగుబడులు తక్కువ ఎక్కువగా ఉంటాయండి. ఆ సమయంలో రేటు పెరుగుతాయి. ఒకసారి ఉల్లిపాయలు ఎక్కువ రేటు ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకు ప్రజలు అడుగుతున్నారో అర్థం కాదు. ఎందుకంటే చాలామంది మీడియా సంస్థలు కావచ్చు, ఎవరైనా కానీ ఎప్పుడైనా రేటు పెరగగానే ఒక్కసారిగా ఉల్లి ధర అమాంతం పెరిగిపోయింది, లేదంటే ఇంకో రేటు పెరిగిపోయిందని ఒక్కసారిగా మీడియాలో అక్కడ విపరీతమైన స్క్రోలింగ్ కానీ లేదంటే సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వస్తూ ఉంటుంది. అంటే రైతులు పాపం ఏ పాపం చేశాడు అనేది అందరికీ ప్రశ్నగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కష్టపడి పండించిన దానికి ఎప్పుడో ఒకసారి ఆర్థికంగా నిలదొక్కడానికి అవకాశం ఉన్నప్పుడు అలాంటి అవకాశం ఇవ్వాలి కదా. అదే మీరు వేరే ఏదైనా ఏ వస్తువు అన్నా, బట్టలు కావచ్చు, లేదంటే కార్లు కావచ్చు, లేదంటే ఏదైనా ఎనీ వస్తువు ఏ వస్తువైనా తను నిర్ణయించిన ధరకే కొంటున్నాడు, ఎక్కడ బేరం చేయడానికి అవకాశం లేదు. అందువల్ల రైతుని ఒక మంచి మనకి ఆహారం ఇచ్చే రైతుని మనం ఆదుకోవాల్సిన అవకాశం ఉంది. అవసరం తనకి ఏ అవసరం వచ్చినా ప్రతి ఒక్కరూ ఆదుకోవాలి. తనకి ఏ విధమైన హెల్ప్ కావాలో గ్రామాల్లో, ఎందుకంటే పట్టణాల్లో ఉన్న చాలామంది ఇండస్ట్రీస్ కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా తనకున్న అవకాశాన్ని బట్టి తన గ్రామాల్లో మన రైతులకి చేదురువాదుగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే అలా చేసినప్పుడే రైతు కూడా బతకగలుగుతాడు. రైతు ఒకసారి తనకున్న 5 ఎకరాల పంటలో ఎలా సంపాదిస్తాడు? ఎప్పుడన్నా ఒక వాతావరణ మార్పుల వల్ల గొడవలు వచ్చినప్పుడు కానీ, లేదా తుఫాన్లు వచ్చినప్పుడు కానీ ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది, అలాగే ఆర్థికంగా పంటల నష్టం జరుగుతుంది. అలాంటప్పుడు బీమా ఇన్సూరెన్స్ స్కీమ్లు ఏమైనా పనిచేస్తున్నాయంటే ఇన్సూరెన్స్ స్కీమ్లో ఎప్పుడో వచ్చిన 6 నెలలకి ఎప్పుడో వచ్చి దాన్ని తూతు మంత్రంగా ఏదో ఒక రూపాయి 10 రూపాయలు వదిలించినంత మాత్రాన తను ఆర్థికంగా నిలబెట్టుకోగలడు. ఆ పంట నష్టం మళ్ళీ ఒక 2-3 సంవత్సరాలకి పంట పండితేనే తను ఆర్థికంగా నిలదొక్కుతాడు. ఈలోపు ఏ నష్టం వచ్చినా ఎవరో చేసే పరిస్థితి. అందువల్ల దయచేసి అందరూ కూడా రైతులు కనుక ఆదుకున్నట్లయితే, అంటే గ్రామాల్లో మౌలిక వసతులు, రోడ్లు సదుపాయం కావచ్చు, లేదంటే వాటర్ సౌకర్యం కావచ్చు, లేదంటే ఇలాంటి ఆవులు ఇప్పించడం కానీ, అంటే ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ఇవన్నీ కొంత మార్గాలు కావాలి. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం సమకూర్చినట్లయితే రైతు ఆర్థికంగా ఎదగలుగుతాడు. ప్రతి ఒక్కరు కూడా రైతుని బేరం చేయడానికి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ప్రైస్ ఎలా ఫిక్స్ చేయలేదు కాబట్టి రైతు కూడా తన పరిధిని బట్టి, తనకున్న దిగుబడిని బట్టి రేటు నిర్ణయించి అమ్ముకుంటాడు. తనకు 10 రూపాయలు మిగులుతుందంటేనే తను ప్రకృతి వ్యవసాయం చేస్తాడు, లేకపోతే ఎందుకు చేస్తాడు? మనందరికీ పెట్టే మంచి ఆహారం అందించినప్పుడు మీరు బేరం ఆడదని నేను దయచేసి అందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాను.